వెలుగులోకి వైసీపీ భూ కబ్జాలు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ పరిధిలో వైసీపీ హయాంలో జరిగిన కబ్జాలపై సీఎం చంద్రబాబుకు వరుస ఫిర్యాదులు అందాయి. దీంతో సీఎం చంద్రబాబు అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఎజైన్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించే ఫ్రీ హోల్డ్ ఉత్తర్వులు రాకమునుపే లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు వాటిని కొనేసి ఫ్లాట్స్గా మార్చి అమ్మకాలు సాగించారు. వీటికి పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను కబ్జా చేసేశారు. వీటిపై వరుస ఫిర్యాదులు వైసీపీ హయాంలోనే అందినా కూడా అప్పట్లో వైసీపీ నాయకుల ఆదేశాలతో అధికారులు చర్యలకు వెనుకడుగు వేశారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భూ కబ్జాలపై అధికారులు దృష్టి సారించారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు వేట ముమ్మరం చేశారు. వర్మ బెయిల్ పిటిషన్ డిసెంబర్ 2 వరకు వాయిదా పడ్డంతో ఈలోపే వర్మను అదుపులోకి తీసుకుని కస్టడీ కోరాలంటూ పోలీసులు భావిస్తున్నారు. వర్మ కోసం తమిళనాడు, మహారాష్ట్ర, హైదరాబాద్లో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే వర్మ వైఖరి పోలీసులను ఆగ్రహానికి గురి చేస్తోంది. 2 రోజుల క్రితం ఒక వీడియోను విడుదల చేసిన వర్మ తాను ఎక్కడికి వెళ్లిపోలేదని, ఇంట్లోనే ఉన్నానని, తన కోసం పోలీసులు ఎవరూ రాలేదని వీడియోలో తెలిపారు. ఇక వీడియోలో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమన్నారు. తాను షూటింగ్లో బిజీగా ఉన్నానని వర్మ పేర్కొన్నారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వైసీపీ నాయకుడు వెంకట్రామిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అనుమతులు లేకుండా మద్యం పార్టీ ఏర్పాటు చేశారనే సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి వెంకట్రామిరెడ్డితో సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని విజయవాడ క్లబ్ పక్కనే ఉన్న కొండపాకలూరు గార్డెన్స్ లో అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్నారనే సమాచారంతో గురువారం అర్ధరాత్రి ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేశారు. సచివాలయ ఉద్యోగుల నాయకుడు వెంకట్రామిరెడ్డి పార్టీ నిర్వహిస్తున్నట్టు గుర్తించి అతనిపై కేసు నమోదు చేసినట్టుగా ఎక్సైజ్ అధికారులు తెలిపారు. స్త్రీ పురుషులు విడిపోయిన తర్వాత పురుషులపై అత్యాచారం కేసులు నమోదు కావడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఎలాంటి వ్యతిరేకత లేకుండా సుదీర్ఘ కాలం పాటు శారీరక సంబంధాన్ని కలిగి ఉండడం ఇరువురి అంగీకారంగా భావించవచ్చని తెలిపింది. పెళ్లి చేసుకుంటారన్న హామీతోనే శారీరక సంబంధం పెట్టుకుంటారని ఖచ్చితంగా చెప్పలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అత్యాచారం ఆరోపణలతో ఒక వ్యక్తిపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయమూర్తులు బివి నాగరత్న, ఎన్ కోటేశ్వర్ సింగ్ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిఏ అవినీతి కేసుల్లో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉండడంతో తలలు పట్టుకుంటున్నారు వైసీపీ పెద్దలు. 2019-22 మధ్య ధర్మాన వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన మురళి అక్రమాస్తులు కూడగట్టారు అనే ఆధారాలతో దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఈ దాడుల్లో మురళి భారీగా అక్రమాస్తులు కూడగట్టినట్టు గుర్తించారు. 20 ఎకరాలకు పైగా ల్యాండ్ డాక్యుమెంట్స్, పలు ఇంటి నిర్మాణ స్థల డాక్యుమెంట్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మురళి పట్టిందల్లా బంగారంగా మారడంతో కిలోకి పైగా బంగారాన్ని, 11 కిలోల వెండిని కూడా అధికారులు స్వాధీనం చేసుకుని మురళిని అరెస్టు చేశారు. తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వలేదని కేసీఆర్ చేపట్టిన ప్రజా ఉద్యమం ద్వారా సాధించారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ దీక్షా దివస్ ను పురస్కరించుకుని ఎక్స్ వేదికగా పోస్టు చేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దీక్షా దివస్ 15 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన రోజు అంటూ గుర్తు చేశారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన సందర్భంగానే తెలంగాణ వచ్చిందని, కాంగ్రెస్ ఇచ్చిందేమీ లేదని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం కాంగ్రెస్ పై సుదీర్ఘ పోరాటం చేసిన క్రమంలోనే కేసీఆర్ ప్రజా ఉద్యమం చేపట్టినట్టు వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. రావూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో గత రాత్రి చిరుత సంచారం ఆనవాళ్లను గుర్తించారు గ్రామస్తులు. చిరుత రోడ్డుపై వెళుతూ ఉండగా అటుగా వెళుతున్న కారులో ప్రయాణికులు చిరుత సంచారాన్ని తమ సెల్ ఫోన్స్ లో చిత్రీకరించారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ వీడియోస్ వైరల్ కావడంతో కోనకు వచ్చే భక్తుల్లో భయాందోళన నెలకొంది. సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో విషాద ఘటన చోటు చేసుకుంది. నిన్న మాయమైన బాలుడు నేడు విగత జీవిగా మారాడు. సీసీ కెమెరాస్ ఆధారంగా బాలుడిని 2 దుండగులు అపహరించి తీసుకువెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. నిన్న రాత్రి నుంచి సీసీ కెమెరాలను బట్టి విచారణ చేశారు పోలీసులు. అయితే ఆ రోజు ఉదయం మడకశిర కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పంట పొలాల్లో ఒక బాలుడి మృతదేహం ఉన్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 3 రోజుల విజయవాడ పర్యటనకు విచ్చేసిన భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు ప్రసాదాన్ని అందజేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 2వ రోజైన శుక్రవారం ఉదయం 7 తల్లు గల పెద్ద శేషవాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు.
అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతూ ఉండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనల నడుమ అమ్మవారు మాడవీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని స్మరించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ కథానాయకి కీర్తి సురేష్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. ఆలయం వెలుపల కీర్తి సురేష్ మాట్లాడుతూ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్టు చెప్పారు. నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన చాగలమర్రి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా శివుని జలాభిషేకం, పంచామృతాభిషేకాలు జరిపారు. అదేవిధంగా మహిళల ఆధ్వర్యంలో శివపార్వతులకు మణి దీపాలు వెలిగించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు తామర పుష్పాలతో శివపార్వతులకు సమర్పించి భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. తామర పుష్పాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆలయ పూజారి రూమాళ్ల నాగభూషణం శివప్రసాద్ ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం గుండిపూడి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న వ్యక్తిపై నుంచి హార్వెస్టర్ వెళ్లడంతో తలకు తీవ్ర గాయాలై వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. గుండిపూడి గ్రామంలో రాములు అనే వ్యక్తికి చెందిన పొలాన్ని కోసేందుకు తమిళనాడుకు చెందిన ఇద్దరు ఆపరేటర్స్ హార్వెస్టర్లో వచ్చిన క్రమంలో ఇద్దరు ఆపరేటర్స్లో ఒక ఆపరేటర్ నిద్ర వస్తుందంటూ పొలంలోని ఒక పక్కకు పడుకున్న క్రమంలో మరో డ్రైవర్ అతన్ని గుర్తించక పొలం కోసే క్రమంలో తలపై నుంచి వెళ్లడంతో వ్యక్తి తల పగిలి అక్కడికక్కడే మరణించాడు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.